డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బలవంతంగా బెదిరింపులతో పాటు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తారని హెచ్చరించిన కేసులో అనంతబాబును కాకినాడ రూరల్ సర్పవరం పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అనంతబాబును పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కాకినాడ మొబైల్ కోర్టులో సర్పవరం పోలీసులు పిటిషన్ వేశారు. దీంతో అనంతబాబును ఒకరోజు పాటు సర్పవరం పోలీస్ స్టేషన్లో విచారణకు మొబైల్ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఒక్కరోజు కస్టడీలో ఉన్న భాగంగా మంగళవారం నుండి బుధవారం మధ్యాహ్నం వరకు సర్పవరం స్టేషన్లో విచారించడం జరిగింది. విచారణ అనంతరం అనంతబాబును కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మొబైల్ కోర్టులో హాజరుపరిచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. విచారణ అధికారి సిఐ చెన్నకేశవ మాట్లాడుతూ, అనంతబాబును ఒకరోజు విచారణలో 47 ప్రశ్నలు అడిగినా ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదన్నారు. అనంతబాబు మొబైల్ ఫోన్కు సంబంధించి పాస్వర్డ్ గుర్తులేదని చెప్పడంతో ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగిందని, 15 రోజుల్లో దానికి సంబంధించిన సమాచారం రావడం జరుగుతుందన్నారు. క్రైమ్ నెంబర్ 155/26 ఆఫ్ సర్పవరం పోలీస్ స్టేషన్ కేసులో రెస్పాండెంట్ ముద్దాయిగా ఉన్న A1 అనంతబాబుని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా మనం గౌరవ మొబైల్ కోర్టులో మెమో ఫైల్ చేశాం. దాని మీద వాదోపవాదాల అనంతరం మేజిస్ట్రేట్ గారు మనకు వన్ డే నిన్న అంటే 25 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మనకు వన్ డే పోలీస్ కస్టడీకి ఇచ్చారు. దాని మీద అతన్ని సిజేఎల్ నుంచి తీసుకొచ్చి నిన్న సాయంత్రం రాత్రి మిడ్ నైట్ వరకు కూడా సుమారుగా 47 క్వశ్చన్స్ అతన్ని అడగడం జరిగింది. కానీ అందులో ఏ క్వశ్చన్కి కూడా అతను సరైన సమాధానం చెప్పలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా అతన్ని యాజ్ పర్ లా మనం ఇంట్రాగేషన్ చేసాం. అయినా కానీ అతను ఈ సెల్ ఫోన్లో ఇన్ఫర్మేషన్ గురించి కానీ, ఈ సాక్షుల్ని బెదిరించిన కుట్రలో పాల్గొన్న వ్యక్తుల గురించి కానీ, ఇతని యొక్క పార్టిసిపేషన్ గురించి కానీ మనం అడిగిన ఏ క్వశ్చన్కి కూడా అతను స్ట్రైట్గా సమాధానం చెప్పలేదు. నాకు సంబంధం లేదు, తెలియదు, గుర్తులేదు అనే సమాధానాలు చెప్పారు. అదే విషయాన్ని మనం కోర్టుకి సబ్మిట్ చేస్తున్న రిపోర్ట్లో తెలియజేసుకుంటూ ఆ కస్టడీ మరో గంటలో ముగుస్తుంది కాబట్టి గౌరవ థర్డ్ మొబైల్ కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసి మెడికల్ పరీక్షల అనంతరం మళ్ళీ తిరిగి అతన్ని సిజేఎల్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రస్తుతం తీసుకెళ్ళడం జరిగింది. అతని దగ్గర నుంచి మనకి అసలు పాస్వర్డ్ చెప్పలేదు అతను, కాబట్టి దాన్ని ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి అక్కడ రిట్రైవ్ చేసుకుంటాం. మిగతా సాక్షులు కూడా ఇందులో ఎవరైతే ఉన్నారో 4 సాక్షులు వాళ్ళు కూడా ప్రస్తుతానికి భయపడి కేసు మనకి అందుబాటులోకి రాలేదు. ఇందులో ఎవరైతే LW4 అంటే సాక్షి 4వ సాక్షి ఉన్నాడు, అతను ఇచ్చిన కంప్లైంట్ మీద తిరిగి ఈ కేసులో SC/ST అట్రాసిటీ సెక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది. నిన్న సార్లు అడిగినా అతను చెప్పే ఉద్దేశంలో లేడు. తర్వాత ఏం చేద్దాం, ఇప్పుడు మిగతా ఎవిడెన్స్ ఏదైతే ఉందో మిగతా ఎవిడెన్స్ బేస్ చేసుకుని కేసు ముందుకెళ్తాం. అసలు నాకు సంబంధం లేదని చెప్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా ఎవరైతే వీళ్ళు మాట్లాడారో వాళ్ళు అసలు నాకు తెలియదు, నాకు సంబంధం, మనం ఎవిడెన్స్ కూడా పెట్టాం. ఈ పలానా వ్యక్తి నీ దగ్గరికి వచ్చాడు కదా, ఇతను నీతో ఉన్నాడు కదా, ఈ కాల్ డీటెయిల్స్ CDR ఇక్కడ ఉంది, వీళ్ళతో కొలిగేడు అయ్యామన్నా కూడా అతను మౌనంగా ఉండిపోతున్నాడు తప్ప ఏది సరిగ్గా సమాధానం చెప్పడం. కనీసం వాళ్ళు 15 days పడుతుంది. రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి మనం ఎర్లీగా మనం అడిగాం. మాక్సిమం 1 week నుంచి 15 days పడుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ.